నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతుందని వెల్లడి. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా సేవా పక్వాడా ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న వివిధ కార్యక్రమాలు. ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. రానున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో గురువారం మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సూచనలు చేశారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ వేడుకలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. గురువారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని దుర్గా శారదాదేవి మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిర్వాహకుల అభిప్రాయాలు సలహాలను స్వీకరించి వారికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సిఐలు సునీల్ కుమార్, నాగరాజు, స్వామి, ఫణిధర్, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేవి నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు డీజేలకు అనుమతి లేదన్నారు. మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గణేష్ నవరాత్రి వేడుకలు ఏ విధంగా ప్రశాంతంగా జరిగాయో అదే విధంగా సహకారం అందించాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అందరూ చూశారు. ఒకరు హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ అయితే అందరూ చాలా కష్టపడి, అంటే ఆదిలాబాద్లో చూసింది ఏంటి అంటే ఒక డిఫరెంట్ స్టైల్. 7th డే నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ 7th డే నుంచి ఫుల్ నైట్ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు డ్యూటీ చేసి మళ్ళీ 10కి డ్యూటీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు. ఇది వాళ్ళంటే పోలీస్ వాళ్ళు అట్లీస్ట్ 4 to 5 days అట్లా కష్టపడి పని చేశారు. అట్లే మనకి హిందూ ఉత్సవ్ కమిటీ కూడా చాలా సపోర్ట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ కాలేదు, ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కనుక డిఎస్పీ సిఐకి ఫోన్ చేసి అదే అక్కడే రిజాల్వ్ అయింది. ప్లస్ మీరు అందరు ఆర్గనైజర్స్ కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు. మన పోలీస్ ఇచ్చిన అన్ని డైరెక్షన్స్, రూల్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అన్ని అందరు మంచిగా ఫాలో చేసి గణేష్ విసర్జనం చాలా మంచిగా నచ్చింది. ఇప్పుడు మనకి వచ్చినాయి అంటే ఈ దుర్గామాత మరియు శారదామాత పూజ, అమ్మగారి పూజ వస్తున్నాయి. మండే నుంచి స్టార్ట్ అవుతుంది నవరాత్రి నుంచి. 9th డే, 10th డే, 11th డే అంటే 3 రోజులు ఉన్నాయి. మళ్ళీ మన పోలీస్ వాళ్ళకి పని మళ్ళీ అట్లే కంటిన్యూ అవుతుంది. 3 రోజులు 24 hours. మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే సేమ్ గణేష్ నిమజ్జనంలో లేకపోతే గణేష్ పెట్టినప్పుడు మీకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఆర్గనైజర్స్ మోస్ట్లీ సేమే ఉన్నారు. సో అంటే సేమ్ ఇన్స్ట్రక్షన్. డీజే అలౌడ్ లేదు, బికాజ్ సుప్రీంకోర్టు వద్దు చెప్పింది. సో అసలు డీజే బయట నుంచి తీసుకురాకండి. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు నా దగ్గర వాళ్ళు వస్తున్నారు, నిర్మల్ నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి పాపం వస్తున్నారు. సో డీజే ఇచ్చేసాం. మనం చాలా డీజేస్ పట్టుకున్నాము. ఇప్పుడు మన కస్టమర్ ఉన్నాయి కోర్టులో, పాపం వాళ్ళకి బంద్ అవుతుంది. మీరు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం బట్టి మనం 2 స్పీకర్స్కి పర్మిషన్ ఇస్తాము. 2 స్పీకర్స్. ఇప్పుడు అంటే నేను చూసింది ఏంటి అంటే గణేష్ అందరూ చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. లాస్ట్ డేలో అన్ని డాన్స్ చేసిన తర్వాత లేడీస్ ఉంటే లేడీస్ వాళ్ళ ఇంటికి పోయారు. ఆ జెంట్స్ లేకపోతే ఎవరైనా తీసుకోపోయిన వాళ్ళు ఎవరు చూడరు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. అక్కడ మనం పోయాము. అప్పుడు హనుమంత్ గారు కూడా చెప్పాము, వాళ్ళు ఇట్లా రోడ్లో ఆగి ఉన్నారు, వాళ్ళకి మూవ్ చేయమని చెప్పండి. మీకు 9 days 10 days అంతా మంచిగా ఏర్పాటు చేస్తారు. ఆ 10th డే అట్లే వదిలేశారు. అంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. అంటే అందరు చేయలేరు, కొంతమంది చేసి ఉండవచ్చు. సో ఈసారి అంతా లేడీస్ సెలబ్రేట్ చేస్తున్నారంటే నా రిక్వెస్ట్, మీరు లాస్ట్ వరకు ఎట్లా అవుతున్నాయంటే మంచిగా జరుగుతున్నాయంటే మీరు చూసుకోవాలి, బాధ్యత మీకు కూడా ఉంది. మనం అదే ఆలోచన. గణేష్ మనం ఈసారి 5:30, 6కి కంప్లీట్ అయింది. మనం సేమ్ టార్గెట్ అదే 2:30కి ఇది అయిపోవాలి. మీరు అక్కడ నుంచి పంపించాలి.
మీరు కూడా అక్కడ నుంచి డాన్స్ చేసి ఎంత చేయాలి, ఎవరు రాదు, మీరు ఎవరు రాదు, తొందరగా తీయండి తొందరగా 2 వరకు, బట్ మీరు అక్కడ నుంచి తీయడం స్టార్ట్ చేసి 2-3 వరకు ఇది అయిపోవాలి. మళ్ళీ పెయిన్ గంగాలో పోతారు. పెయిన్ గంగాలో పోయినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు అందరు కాదు, మేబీ కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్స్ ఉంటారు, నేను మళ్ళీ ఎక్స్ట్రా ట్రాక్టర్ డ్రైవర్స్ పెట్టినాను. ఆ రోజు కూడా అది చూసింది, కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్స్ ట్రాక్టర్లో పడుకున్నారు అంటే అంతా కాలేదు. సో దానికి మళ్ళీ ఏం రిప్లేస్మెంట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి మనం ఆర్టీఓ నుంచి అడిగి లోకల్ ఇన్స్పెక్టర్ అని ఏం చేసి డ్రైవర్ గారు ఏం చేశారో అక్కడ నుండి పంపడం. సో దయచేసి ఈ కంట్రోల్ మీ లేడీస్ మీ కంట్రోల్లో తీసుకోండి. ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారు, మంచి ఒక ట్రాక్టర్ డ్రైవర్ పెట్టి మీ కంట్రోల్లో పెట్టుకోండి, సో దట్ అతను లాస్ట్ వరకు మంచిగా ఉండాలి. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నుండి మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా పేరిట కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఖానాపూర్ చెరువు కట్ట పరిసరాలను పరిశుభ్రంగా చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుండి మహాత్మా గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2వ తేదీ వరకు బీజేపీ పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఖానాపూర్ చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఘాట్లో గురువారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి బతుకమ్మ ఘాట్ వద్ద చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రపంచమంతా సమర్థిస్తుందని అన్నారు. దేశ ప్రజలందరూ కోరుకున్న విధంగా ప్రపంచానికే భారతదేశ నాయకత్వం వహించాలనే విధంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఆ దిశగా దేశం పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, నాయకులు గంధి విజయ్, గంధి కృష్ణ, జోగురవి, రాజేష్, దినేష్ మటులియా, బోయర్ విజయ్, రాజేష్, ప్రవీణ్, వేదవ్యాస్, ముకుందరావు, అశోక్ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మిగతా సమాజంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి ఒక సేవాభావంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలని జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి సందర్భంలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని కోలీపుర వార్డులో ఖానాపూర్ చెరువు బతుకమ్మ ఘాట్ దగ్గర భారతీయ జనతా పార్టీ మా సహచార నాయకులు, కార్యకర్తలంతా కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గ్రామ గ్రామాన ఈ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, ఆసుపత్రులలో సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి ప్రారంభమై గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2 వరకు ఈ యొక్క కార్యక్రమాలు దేశం మొత్తంలో కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాన ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమాజానికి ఒక మంచి ఆలోచన కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేసే విధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ అనేక సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలని
ఆ దిశగా భారతదేశానికి శక్తి రావాలని దేశ ప్రజలంతా కూడా అనేక సందర్భాల్లో కోరుకుంటుంటారు. ఈరోజు దేశ ప్రజలు కోరుకున్న విధంగానే ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. మరి అటువంటి గొప్ప నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి కావడం, ఆయన నాయకత్వంలో ఎక్కడో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దాదాపు 3వ స్థానానికి దగ్గరికి రావడం, ఈ రకంగా దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని అందరికీ తెలియజేయాలని మరొక్కసారి ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలకు, అదేవిధంగా సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినివ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు జరిపారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ప్రత్యేక పూజలతో కొలిచారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో కలిసి పూజాది క్రతువులు నిర్వహించగా సంఘం సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు పండ్ల శ్రీనివాస్, కొండ గణేష్, కమిటీ సభ్యులు సంతోష్, వెంకట్, శ్రీను, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికత కారణంగా కులవృత్తులకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేశారని అన్నారు. కులవృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి రుణాలు అందించి వారిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. విశ్వకర్మల ఆలోచన విధానం ఎంతో స్ఫూర్తివంతమని తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకంపై మరింత అవగాహన కల్పించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనమందరం కుల వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి విశ్వకర్మలు. ఈరోజు విశ్వకర్మ భగవంతుడు పంచకర్మలతో పాటు ఈయన నీరైనా, అగ్ని అయినా, గాలి అయినా, వాయువైనా పంచకర్మలు మరి సృష్టించినటువంటి మరి విశ్వకర్మ భగవానుడే స్వయంగా మనంగా అవతరించినాం. ఇలా టెక్నాలజీ అంటే ఆధునికత పెరిగిపోయిన తర్వాత మన కుల వృత్తులన్నీ కూడా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి అన్నీ కూడా నశించిపోయినాయి. మళ్ళీ వాటికి ఆల్టర్నేట్గా మరి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగానే మరి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వాలు కూడా గతంలో మా ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలైనా మనమందరం ఏదైతే టెక్నాలజీకి రూపంగానే మనం కొంత మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన తాత, మన ముత్తాత, మన తండ్రులు అదే పని చేసిన మరి ఇలా ఎవ్వి కూడా ఆనాటి ముత్తాతలు, తాతలు, తండ్రులు సమయంలో మరి ఇప్పుడు అన్నీ లేవు. ఆ రోజులలో మనకు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, మరి రాకపోక సౌకర్యాలు, రోడ్లు లేవు, బస్సులు లేవు. అంటే ఆధునాతన పద్ధతులతోటి అనేక మార్పులలోని భాగంగానే ఈరోజు మనం మరి మన వృత్తి పనులు కూడా మారిపోయినాయి. కాబట్టి పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ గీతాలకు తగ్గట్లుగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేస్తూ సందడి చేయగా తోటి విద్యార్థులు కేరింతలతో వారిని ఉత్సాహపరచడంతో కళాశాల వాతావరణం సందడిగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. జూనియర్లకు స్వాగతం పలికిన సీనియర్లు తమ నృత్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సినీ గీతాలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేయగా తోటి స్నేహితులు చప్పట్లు, కేరింతలతో వారిని ఉత్సాహపరిచారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీదేవి చిత్రపటం వద్ద పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కష్టపడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సూచించారు. జూనియర్ల పట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ వారికి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఫ్రెషర్స్ పార్టీ నిర్వహిస్తున్నాము. స్వాగత కార్యక్రమము. కొత్తగా చేరినటువంటి విద్యార్థులకు ఎటువంటి భయం అనేది లేకుండా సీనియర్ విద్యార్థులతో వాళ్ళు ఏ విధంగా మెలుక్కోవాలి, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి సీనియర్ విద్యార్థులు వాళ్ళకు స్వాగతం పలుకుతూ చేస్తున్నటువంటి కార్యక్రమము ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది. దీనివల్ల పిల్లలు సీనియర్స్తో కలిసిపోయి ఎటువంటి భయం లేకుండా క్లాసులకు హాజరు కావడం కానీ, సీనియర్స్ నుంచి అంటే వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాన్ని తెలుసుకుంటూ వాళ్ళు కూడా అదే విధంగా నడుచుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఇంకా కొత్త ఫ్రెషర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా వీళ్ళు ఏ విధంగా స్వాగతం పలకాలనో నేర్చుకుంటారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల ఉన్నత భవితకు బాటలు వేయాల్సిన బృహత్తర బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఎంఈఓ సోమయ్య అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన ఉపాధ్యాయులను గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. శాలువా జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, కాంప్లెక్స్ హెచ్ఎంలు నీలాదేవి, లచ్చిరామ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు సునీల్ చౌహాన్, నవీన్ యాదవ్, రవీంద్ర, ట్రస్మా ప్రతినిధులు పవన్ నాయక్, దేవేందర్ పటాస్కర్, బద్దం పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బ్యూలా మార్గరెడ్డి గారు రెడీ ఉండాలండి. ఆర్జేడీ సార్ రివ్యూ మీటింగ్ కూడా అక్కడే పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఓక్లే స్కూల్ డైరెక్టర్ సాయి రవికుమార్తో పాటు కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అవార్డులు స్వీకరించిన వారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించి విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గతంలో నేను కూడా ఒక టీచర్గా స్కూల్లో పనిచేసాను. టీఎస్ రాస్తే మిస్ అయ్యి నేను టీచర్గా రాకుండా ఎంపీడీ చేసి సివిల్గా పనిచేసాను బ్రిటిష్ మెడికల్ కాలేజ్లో. నాకు టీచర్స్ అంటే చాలా అభిమానం, ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో మన పిల్లల్ని మొలికెత్తే ఒక్కరిని ఏ విధంగా గైడెన్స్ చేసి పైకి చెప్తున్నారు చూసారు. ఈరోజు ఐపీఎస్, ఐఏఎస్, ఒక డాక్టర్, ఇంజనీరు కాలేజ్ లెవెల్లో చదువుకొని వచ్చామనుకున్న ఇంటర్మీడియట్, కానీ ఈ బేస్ లెవెల్ స్కూల్ నుంచి పైకి తీసుకుంటున్నటువంటి అది గొప్పతనం. ఈరోజు గతంలో ప్రతి టీచర్ కూడా నేను ప్రేమగా పనిచేసినప్పుడు ఒకప్పుడు బుక్ చదువుతుంటాను, స్వామి వివేకానంద బుక్ చదివినప్పుడు నేను పనిచేస్తే నన్ను మించిన వ్యక్తి ఉంటుందని చెప్పేసి ఉద్యోగం పనిచేస్తుంటారు. ఒక టీచరు ఇది నా పని, నా బాధ్యతగా పనిచేసినప్పుడు 100% ఇలాంటి అవార్డ్స్ ఎన్ని వస్తాయి. ఇది కాకుండా స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కూడా వస్తాయని చెప్పి నేను కోరుతున్నాను. మా స్కూల్ ద్వారా మీకు ఎప్పుడు ఏం అవకాశం ఉంటే సరే మా ఎంఏ గారు చెప్తే 100% మీ సేవలు మేము ఉంటామని చెప్పి మేము తీసుకున్నాం. ముఖ్యంగా సమాజంలో ఈరోజు ఉపాధ్యాయులు గౌరవించబడుతున్నారంటే వారు చేసినటువంటి కృషి, అదేవిధంగా వారు విద్యార్థులకు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ సమాజంలో కొంతమందికి మాత్రం ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. కానీ నేడు ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు సమాజంలో అందరి చేత గౌరవించబడడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా
ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బేలా మండల కేంద్రంలో గురువారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులను అందించగా వాటిని అధికారులు పరిశీలించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా ప్రజా ఫిర్యాదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బేలా మండల ప్రత్యేక అధికారి మనోహర్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ రఘునాథరావు, ఎంపీఓ జమీల్, వ్యవసాయాధికారి సాయి తేజరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటిపై బహిరంగ విచారణ చేపట్టారు. మ్యాచ్ చేయాలి. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ సార్ చేయండి, మ్యాచ్ చేస్తారు. మీకు సంబంధించిన ఆధారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పౌర సరఫరాల, తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యుత్ తదితర శాఖల పరిధిలో వచ్చిన దరఖాస్తులపైన లబ్ధిదారులతో బహిరంగ విచారణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. 52 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులు లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తారని, ఇక్కడ పరిష్కారం కాని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పబ్లిక్ గ్రీవెన్సెస్ లో భాగంగా ఈరోజు బేలా మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన పబ్లిక్ హియరింగ్కి ఈరోజు మాకు 52 దరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో నుండి 41 సాతాల మండలికి సంబంధించినవి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మండల్ చేంజ్ కాకపోవడం వల్ల ఆ అప్లికేషన్స్ అన్ని మాకే రావడం జరిగింది. అయినా కూడా వాటిని కూడా మేము పరిష్కరించి దరఖాస్తుదారులకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్కి ఈ సాతాల మండల్ లాగిన్ని ఇవ్వవలసిందిగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సైద్పూర్కు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈరోజు మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మాకు 15 మంది దరఖాస్తులు రావడం జరిగింది. ఇది ఇంకా నిరంతరంగా కొనసాగుతుంది. అందరి దరఖాస్తుల్ని పరిష్కరించిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించి పార్టీలో చేరేందుకు గ్రామీణులు, యువత ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సాత్నాల మండలంలోని జామిని, జంగుగూడ గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మణరావు గారు, గట్ల రామరావు గారు కూడా ఈ సందర్భంగా, మేశ్వరం శాలికరావు గారు, కాడే రామదాస్ గారు, మడవి మారుతి గారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని సన్షైన్ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి నెట్బాల్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. పోటీలను స్థానిక ఎస్ఐ పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆటలు దోహదం చేస్తాయన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని నిర్వాహకులతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు నెట్బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లేష్, బొంగురాల గౌతమ్ మాట్లాడుతూ జూనియర్, సీనియర్ విభాగంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి త్వరలో మహబూబ్ నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీలకు జిల్లా జట్లను పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రాకేష్, గణేష్, సంజయ్, ప్రిన్సిపల్ విజయ్, పీఈటీలు హరీష్, సాయిరాం, రాజేష్, అనుష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు.
గత 7 రోజులుగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నా పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. సమ్మె శిబిరాన్ని గురువారం సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. గత 40 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాలలో డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ కాంటినిజెంట్ పేర్లతో పనిచేస్తున్న కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని అన్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా ఇచ్చే అరాకొర వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచుతోందన్నారు. గత 6 నెలలుగా వేతనాలను చెల్లించకపోతే కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. వెంటనే ఏకకాలంలో పెండింగ్లో ఉన్న వేతనాలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, సమస్యల పరిష్కారం కాని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న, ఆత్రం సోనేరావు, సుందర్ వెంకట్రావు, గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ యూనియన్ నాయకులు కైలాస్, కపిల్, బాధిరావు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, కాంటినిజెంట్స్, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వం గత 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. ఇచ్చేవి అరకొర వేతనాలు. వాటిని నెలల తరబడి పెండింగ్లో ఉంచితే ఈ కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలను ఏకకాలంలో కార్మికుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులు గత 35 సంవత్సరాలుగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అన్ని రకాల సేవలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. వీరు రెగ్యులర్ చేయడానికి పూర్తిగా అర్హతలు ఉన్నవాళ్ళు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతని అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా ఈ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. చిన్న చిన్న కారణాలతోటి అధికారులు ఇష్టారాజ్యంగా కార్మికుల్ని ఇప్పటికీ తొలగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్ణయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తీసుకురావాలని, ఈ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అప్పటి వరకు ఈ కార్మికులు ఏదైతే వేతనాలు పొందుతున్నారో ఈ వేతనాలను తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు గెజిట్లు విడుదల చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుని ఖాతాలో జమ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతుందని వెల్లడి. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా సేవా పక్వాడా ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న వివిధ కార్యక్రమాలు. ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.